హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీనాక్షి ఛానల్. ఇప్పుడు నేను దొండకాయ ఫ్రై తయారు చేయబోతున్నానండి. ఇది చాలా బాగుంటుంది. అన్నం లేక కానీ చపాతీ లేక కానీ ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికి నేను 1/2 కిలో దొండకాయలను అయితే తీసుకున్నాను. వీటిని బాగా మంచిగా కడిగి చిన్న ముక్కలు చేసి పక్కన ఉంచుకున్నాను. అన్నీ ఒకే సైజులో ముక్కలు ఉండేలా చూసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఒక బాండీ వేడయ్యాక ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఈ రెసిపీకి మనకు ఆయిల్ ఎక్కువే పడుతుందండి. సో దొండకాయలు మాడిపోకుండా ఉంటాయి, మంచిగా ఫ్రై అవుతాయి. ఆయిల్ బాగా వేడయ్యాక కొంచెం కరివేపాకు, ఒక చిన్న సైజు ఉల్లిపాయ, తిరువాత గింజలు, 2 ఎండుమిర్చి, ఆయిల్ వేడయ్యాక దంచిన వెల్లిపాయల్ని ఆయిల్లో వేసి, అలాగే 2 ఎండుమిర్చి ఫ్రై అవ్వక తిరువాత గింజలు వేసి మంచిగా ఫ్రై చేయాలండి. ఇప్పుడు ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి ఇవి గోల్డ్ అండ్ రెడ్ కలర్లోకి వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని ఆయిల్లో వేసి ఇప్పుడు దొండకాయ ముక్కలు వేసాక కొద్దిగా కరివేపాకు, ఒక చిటికెడంతా పసుపు వేసి బాగా కలపాలి. ఆయిల్ మొత్తం మంచిగా పట్టేలా కలపాలి. ఇలా 3 టైమ్స్ మంచిగా కలిపాక మూత పెట్టి ఒక 15 మినిట్స్ వరకు స్లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా పసుపు, ఆయిల్ మొత్తం దొండకాయ ముక్కలకి పట్టేలా మంచిగా కలిపి మూత పెట్టి ఒక 15 మినిట్స్ స్లో ఫ్లేమ్లో పెట్టి ఉంచుకోవాలి. తర్వాత మధ్యలో తీసి మనం ఒక్కొక్కసారి చూసుకొని కలుపుతూ ఉండాలి, లేదంటే కింద మాడిపోతుంది. మంచిగా చూసుకుంటూ కలుపుతూ ఉండాలి. మళ్ళీ తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టానండి. నాకైతే 50% అయ్యాయి. ఇప్పుడు మూత తీసి చూస్తే దొండకాయలు మంచిగా వేగాయండి. ఇప్పుడు మళ్ళీ ఒక 3 టైమ్స్ బాగా మంచిగా కలిపి అందులో ఇప్పుడు మంచిగా కలిపాక నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న వెల్లిపాయ పొడి అండి. వెల్లిపాయలు, కారం, లైట్గా ఉప్పు వేసి మిక్సీ పట్టి పొడి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ వెల్లిపాయ పొడిని ఒక 2 స్పూన్స్ వేసి ఇలాగా 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాక 1/2 టీ స్పూన్ కారం వేసానండి నేనైతే. మీ కారం మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు మంచిగా వీటిని మొత్తం ముక్కలకి పట్టేలా మంచిగా కలపాలి. ఇలా మధ్యలో మాడిపోకుండా ఉండేలా చూసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసి బాగా కలిపి ఉంచుకోవాలి. అంతే ఫ్రెండ్స్, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే దొండకాయ ఫ్రై తయారైపోయింది. ఇప్పుడు దీన్ని మనం చపాతీ లేకి కానీ రైస్ లేకి కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకొని పెట్టుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.